హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మరో కురుక్షేత్రం వార్తాపత్రికల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతిలో ఇవాళ గత కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం రుణాల సమీకరణ మీద, నిధుల సమీకరణ మీద కాన్సన్ట్రేట్ చేసింది. మరి ఎందుకంటే అనేక హామీలు ఉన్నాయి, 6 గ్యారంటీస్తో పాటు ఇతర హామీలు కూడా. వాటిని నెరవేర్చే క్రమంలో నిధుల సమీకరణ మీద పడింది. అందులో భాగంగానే తీసుకున్నటువంటి కథనం ఇది. రుణమాఫీకి నిధులేలా సమీకరణ మార్గాల అన్వేషణలో సర్కారు అసలు వడ్డీ కలిపి కుటుంబానికి 2 లక్షలు, రైతులందరివి 40,000 కోట్ల అప్పులు, స్క్రీనింగ్లో 32,000 కోట్లకు తగ్గే అవకాశం, బ్యాంకుల నుంచి బదలాయించుకొని వాయిదాల్లో చెల్లించే యోచనలో ప్రభుత్వం. ఇది సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు, కటాఫ్ తేదీ ఎప్పటి వరకు అనే అంశంపై చర్చ. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక హామీని నెరవేర్చే దిశగా చర్యలు ప్రారంభించింది. అధికారంలోకి వస్తే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కసరత్తు మొదలుపెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్లు రైతుల అప్పుల లెక్కలు తీస్తున్నారు. వాటిని మాఫీ చేసేందుకు మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్లో భాగంగా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రైతుల అప్పులను అసలు వడ్డీ లెక్కగట్టి 2 లక్షల వరకు మాఫీ చేయనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 39 లక్షల మంది రైతులు బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రుణగ్రహీతలుగా ఉన్నారు. పంట పెట్టుబడి కోసం ఈ రైతులు తీసుకున్న అప్పులు మొత్తం కలిపి దాదాపుగా 40,000 కోట్లు ఉన్నాయి. ఇది ఎందుకంటే అనేక హామీల్లో భాగంగా రైతు రుణమాఫీ అనేది కూడా చాలా కీలకమైనటువంటి హామీ. 2 లక్షల రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ గతంలో వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో హామీ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ రైతు రుణమాఫీ చేయాలి అనే విషయం మీద కసరత్తు జరుగుతుంది. ఎందుకంటే 6 గ్యారంటీస్ అని చెప్పారు. అందులో రైతు బంధు, రైతు భరోసా అనే స్కీమ్ అది ఆల్రెడీ అమలవుతుంది. దాంతోపాటుగా మహిళలకి బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఈ 2 హామీలు అయినాయి. కాకపోతే 2వ గ్యారంటీలో ఉన్నటువంటి రుణమాఫీ మీద ఇప్పుడు కసరత్తు మొదలైంది. రుణమాఫీ కోసం కాంగ్రెస్ పార్టీ అంటే ప్రస్తుత ప్రభుత్వానికి 40,000 కోట్ల రూపాయలు ఇప్పుడు అవసరమవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు రైతులకి 2 లక్షల రుణాలని ఏకకాలంలో మాఫీ చేయాలంటే ప్రభుత్వానికి 40,000 కోట్ల రూపాయల భారం పడుతుంది. అయితే ఈ భారాన్ని మరి ఎలా భరించాలి, నిధులు ఎట్లా సమీకరించుకోవాలనే విషయం మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. అయితే బ్యాంకర్ల నుంచి ముందుగా డబ్బు తీసుకొని ఆ తర్వాత వాళ్ళకి వాయిదాల పద్ధతిలో కట్టాలనే ఒక యోచన అయితే ప్రభుత్వం దగ్గర ఆ ప్రతిపాదన ఒకటి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది రుణమాఫీకి సంబంధించినటువంటి వార్త. ఇక మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 24న కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కాబోతున్నారు. ధరణి, మహాలక్ష్మి పలు అంశాలపై చర్చ జరగబోతుంది. కలెక్టర్లు, ఎస్పీలతో 24న సీఎం భేటీ, ధరణి, మహాలక్ష్మి సహా పలు అంశాలపై చర్చ. నిన్న రాష్ట్రపతి నిలయంలో, బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో హెడ్ హోమ్ కార్యక్రమం జరిగింది. మామూలుగా రాష్ట్రపతి మన రాష్ట్రంలో హైదరాబాద్ శీతాకాల విడుదల భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఎట్ హోమ్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమానికి నిన్న రేవంత్ రెడ్డి సతీ సమేతంగా హాజరయ్యారు. ఇది దానికి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్. ఇంకా నిన్న ఒక ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదం ఒకటి జరిగింది. ఆ రోడ్డు ప్రమాదంలో 2 కుటుంబాలు ఛిద్రం. 7గురితో వెళ్తున్న కారును ఢీకొన్న లారీ, 5గురు మృతి, 2 పరిస్థితి విషమం. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఘటన, దైవ దర్శనానికి వెళ్తుండగా విషాదం. ఇవి ఈనాడు దినపత్రిక చూద్దాం. ఇక రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి తర్వాత ప్రజాపాలన, కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి నినాదం దొరల తెలంగాణ పోవాలి, ప్రజల తెలంగాణ రావాలి. ఈ నినాదంతోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళింది. రేవంత్ సర్కార్ కొలువుదీరినప్పటి నుంచి ప్రజాపాలన దిశగా మనకు అడుగులు పడుతున్నాయి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే సెక్రటేరియట్లోకి గతంలో ఎవరికి అనుమతి ఉండేది కాదు. ఇప్పుడు అందరూ యథేచ్ఛగా సెక్రటేరియట్కి వెళ్తున్నారు. అట్లాగే ప్రజా దర్బార్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టారు, దాన్ని ప్రజావాణిగా మార్చిండ్రు. ఈ ప్రజావాణి కార్యక్రమానికి కూడా డైరెక్ట్గా ప్రగతి భవన్కి ప్రజలు వెళ్ళి దరఖాస్తులు ఇచ్చి తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఇచ్చింది. ఆ దిశగానే మరికొన్ని అడుగులు వేయాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తుంది.
ప్రజాపాలన హైదరాబాద్ కేంద్రంగా ప్రస్తుతం ప్రజాపాలన కొనసాగుతుంటే ఈ ప్రజాపాలనని జిల్లా కేంద్రాలకు కూడా విస్తరించాలి అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా ఉంది. సో ఇక ప్రజాపాలనకి శ్రీకారం, సమస్యల పరిష్కారానికి సర్కారు కొత్త కార్యక్రమం. 28 నుంచి 10 రోజుల పాటు కలెక్టర్ల ఆధ్వర్యంలో గ్రామస్థాయి సదస్సులు, విద్య, వైద్యం, రెవెన్యూ అంశాలకి ప్రాధాన్యం. పరిపాలన గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కొత్తగా ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు 10 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక యంత్రాంగం గ్రామ స్థాయిలో సదస్సులు నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా విని అక్కడికక్కడే పరిష్కరించాలనేది ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశాల్లో ఒకటని తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్లోని మహాత్మా జ్యోతి బాపులే ప్రజాభవన్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్న దరఖాస్తులను పరిశీలించిన ప్రభుత్వం వాటిలో చాలా వినతులు గ్రామస్థాయి సమస్యలకు సంబంధించినవేనని గుర్తించింది. ఈ క్రమంలోనే కొత్త కార్యక్రమం రూపకల్పనకి శ్రీకారం చుట్టినట్టుగా తెలిసింది. సో ఇక ప్రస్తుతం వారంలో ఒక 2 సార్లు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రగతి భవన్లో ప్రజావాణి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమానికి రాష్ట్రంలోని నలుమూలల నుంచి బాధితులు ఇక్కడికి వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. అక్కడ మంత్రులు అందుబాటులో ఉంటున్నారు, వివిధ శాఖల అధికారులు అందుబాటులో ఉంటుంటే వాళ్ళకి తమ వినతి పత్రాలు ఇచ్చి సమస్యలు పరిష్కరించుకుంటున్నారు. అయితే ఈ ఎక్కువ దరఖాస్తులు ఇందులో ధరణికి సంబంధించిన వచ్చాయని మనం అనుకున్నాం. సో ధరణికి సంబంధించినవి మాత్రమే కాకుండా జిల్లా స్థాయి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి ప్రజావాణి కార్యక్రమంలో అనేది ప్రభుత్వం గుర్తించింది. సో ఈ క్రమంలో ప్రజావాణి హైదరాబాదులో కంటిన్యూ చేయడం కంటే గ్రామాల్లోకి తీసుకెళ్తే జిల్లా కేంద్రాల్లో ఆల్రెడీ కలెక్టర్లు అందుబాటులో ఉంటారు కాబట్టి అక్కడ ప్రజావాణి నిర్వహించడం ద్వారా అక్కడి సమస్యలు అక్కడనే పరిష్కరించవచ్చు అనేది ప్రభుత్వ ఆలోచన. సో ఇక కొత్త రేషన్ కార్డు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ప్రభుత్వం రూపకల్పన చేయబోతుంది. 28 నుంచి రేషన్ దరఖాస్తులు మీ సేవ ద్వారా స్వీకరణ, గ్రామ బస్తీ సభల ద్వారా కార్డుదారుల ఎంపిక. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నెల 28వ తేదీ నుంచి దరఖాస్తులు ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. మీ సేవ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకోనున్నట్టుగా తెలిసింది. ఇక ఈ నెల 28 నుంచి కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 89.98 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో జాతీయ ఆహార భద్రతా చట్టం NFSA కింద జారీ చేసిన కార్డులు 54.39 లక్షలు, రాష్ట్ర ఆహార భద్రత కార్డులు 39 లక్షలు ఉన్నాయి. ఇక రాష్ట్రపతి తేనీటి విందు ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. సో నిన్న ఇందిరా పార్క్, హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద విపక్ష కూటమిలో సంబంధించినటువంటి సభ్యుల్ని పార్లమెంట్లో ఒకేసారి సస్పెండ్ చేయడం పట్ల దేశవ్యాప్తంగా నిరసనలు జరిగినాయి. అందులో భాగంగా హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ అట్లాగే మిగిలిన పార్టీల అఖిలపక్షం ఆధ్వర్యంలో ఒక ఆందోళన జరిగింది. 2024లో బీజేపీని ఓడించాలి, ఇండియా కూటమి నేతల పిలుపు, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన. సో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రాహుల్ గాంధీ సహా ఇండియా కూటమికి సంబంధించినటువంటి లీడర్లు అందరూ ఆందోళన చేసిండ్రు. ఎంపీల సస్పెన్షన్ నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలో పాల్గొన్న ఇండియా కూటమి నేతలు అధీర్ రంజన్ చౌదరి, సీతారాం యెచూరి, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, శరద్ పవార్, కేసీ వేణుగోపాల్, తిరుచి శివ, డి రాజా వీళ్ళందరూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తే ఇక హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అట్లాగే సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నటువంటి వార్త ఇది. ఇక తేనీటి విందు ఆల్రెడీ చూసినాం. సో ఇక కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలు మనకు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. సో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆబ్కారీ శాఖ మీద దృష్టి పెట్టింది. మరోమారు బదిలీలు, తొలిసారిగా ఆబ్కారీ శాఖలోను మార్పులు, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మార్గదర్శకాలు జారీ. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో ఎన్నికల నిర్వహణలో భాగంగా చేసే బదిలీల్లో మొదటిసారిగా ఆబ్కారీ శాఖని మినహాయింపడం ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా ఎన్నికల విధులతో సంబంధం ఉండే రెవెన్యూ, పురపాలక, పోలీస్ తదితర ప్రభుత్వ శాఖల అధికారులనే మార్చుతుంటారు. ఇప్పుడు కొత్తగా ఆబ్కారీ శాఖ అధికారులను కూడా ఇందులో చేర్చారు.
సో ఇటీవలే శాసనసభ ఎన్నికల సందర్భంగా అనేక మంది బదిలీ అయ్యారు. సో ఇక లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి కేసు కొనసాగుతూనే ఉంది. కేజ్రీవాల్కి మూడోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. మద్య కేసులో జనవరి 3న ఆయన ప్రశ్నించినట్టుగా వెల్లడించింది. సో గత కొన్ని రోజులుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా కేజ్రీవాల్కు నోటీసులు వస్తూనే ఉన్నాయి, ఆయన మాత్రం హాజరు అవ్వట్లేదు. సో తాజాగా మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 3న ఆయన ప్రశ్నించబోతున్నారు. సో ఇక లోక్సభ వ్యవహారాల మీద ప్రహ్లాద్ జోషి కేంద్ర మంత్రి మాట్లాడారు. 100 ఏళ్ల అవసరాలు తీరుస్తాయి, అలాంటి కొత్త బిల్లుల్ని ఆమోదించాం. 17వ లోక్సభ భేటీల తీరుపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడి. సో ఇక చలి కూడా విపరీతంగా పెరిగిపోతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత చాలా పెరిగింది. రాత్రి బవళ్ళు వణికే రాష్ట్ర వ్యాప్తంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదారిలో అత్యల్పంగా 6.8 డిగ్రీల చాలా తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. ఇవి ఈనాడుకు సంబంధించినటువంటి వార్తలు. సో సాక్షి దినపత్రిక చూద్దాం. ఇక భారత్ స్టార్ రెజ్లర్ బజరంగ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. నా కొద్దీ పద్మశ్రీ పౌర పురస్కారాన్ని వెనక్కి ఇచ్చిన భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడి ఎన్నికపై నిరసనగా నిర్ణయం. సో భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికల ఫలితాలపై టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పూనియా తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తన ఘనతని గుర్తిస్తూ 2019లో ఇచ్చిన పౌర పురస్కారం పద్మశ్రీని ఆయన వెనక్కి ఇచ్చేశారు. శుక్రవారం ప్రధాని మోదీ నివాసం వద్ద వెళ్ళడానికి బజరంగ్ ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో పద్మశ్రీ అవార్డును అక్కడే పెట్టి తిరిగి వచ్చేశారు. బజరంగ్ నిర్ణయం వ్యక్తిగతమని క్రీడా శాఖ వ్యాఖ్యానించింది. సో ఇది పరిస్థితి. ఇక బజరంగ్ తన పౌర పురస్కారాన్ని రిటర్న్ చేశారు. అది ప్రధానమైనటువంటి కారణం భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికల ఫలితాలపై టోక్యో ఒలింపిక్స్ కాంస్య విజేత మరి తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇక నిన్న వాహనదారులకి రాష్ట్ర రవాణా శాఖ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుపై భారీ డిస్కౌంట్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం సీఎం ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేసిన పోలీసులు ఈ నెల 26 నుంచి జనవరి 10 వరకు ఆన్లైన్లో అవకాశం. ద్విచక్ర వాహనాలు, ఆటోలపైన 80%, కార్లు, ట్రక్కులు, ఇతర భారీ వాహనాల మీద 60%, ఆర్టీసీ డ్రైవర్లు, తోపుడు బండ్లకి 90%. సో ఇక ఎవరెవరైతే రాయితీలు ఉన్నాయో వాళ్ళందరికీ ద్విచక్ర వాహనాలకు సంబంధించినటువంటి ఫైన్లు ఉంటే దాని మీద దాదాపు 80% రాయితీ ఇచ్చేసి వాళ్ళు ఇక ఈ ఫైన్ నుంచి తప్పించుకోవచ్చు. సో ఇటీవల కరోనా వేవ్ మళ్ళీ కొనసాగుతుంది. కరోనా కేసులు కూడా అక్కడక్కడ నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసిండు. JN1 ప్రమాదకరం కాదు, ఎక్కువ మందికి సోకే అవకాశాలే తప్ప తీవ్రత ఉండకపోవచ్చు. సాక్షి ఇంటర్వ్యూలో AIGG ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి. సో ఇక JN1 అనే ఒక కొత్త రకం కరోనా ఇటీవల మనకు ఎక్కువగా కనిపిస్తుంది. హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో కూడా ఒక 2 కేసులు నమోదైనాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది. మళ్ళీ మాస్కులు, సోషల్ డిస్టెన్స్, ఇంకా లాక్డౌన్ వస్తుందేమో అని రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఈ పర్టిక్యులర్ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కరోనా వేరియంట్ మీద నిన్న డి నాగేశ్వర రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చిండు. JN1 అంత డేంజర్ ఏం కాదు, గత వాటి అంత ప్రమాదకరం కాదు, ఇందులో మరణాల రేటు చాలా తక్కువ ఉంది, కాకపోతే ఎక్కువ మందికి సోకే అవకాశం ఉంది తప్ప దీని తీవ్రత చాలా తక్కువ ఉండే అవకాశం ఉందనేది చైర్మన్ నాగేశ్వర రెడ్డి చెప్పినటువంటి మాట. ఇంకా ప్రధాని మోదీ నిన్న కీలక వ్యాఖ్యలు చేసిండు. చైనాతో పోల్చొద్దు, భారత్ను ప్రజాస్వామ్య దేశాలతో పోల్చండి ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు. సో ప్రధాని నరేంద్ర మోదీ చైనాకి పరోక్షంగా చురకలంటించిండు. చైనా ఒక నియంతృత్వ దేశం, ఆ దేశంతో మన దేశాన్ని పోల్చకండి, ప్రపంచంలో ఇంకా ఇతర ప్రజాస్వామ్య దేశాలు ఏవైతే ఉంటాయో వాటితో కంపేర్ చేయండి తప్ప చైనాతో పోల్చొద్దు అనేది ఆయన మాట్లాడాడు. సో ఇవాళగా నిన్న గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ వరుసగా అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రాలు విడుదల చేసి
గత ప్రభుత్వం చేసిన అప్పుల లెక్కని అసెంబ్లీ వేదికగా జనం ముందుంచింది. విద్యుత్ శాఖకు సంబంధించింది ఒక రోజు కావచ్చు, మిగిలినటువంటి అన్ని శాఖల్లో ఏ శాఖల్లో అయితే గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాని దివాలా తీసిందని వరుసగా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రాలు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల పాలైందని దానికి కౌంటర్గా ఇవాళ బీఆర్ఎస్ శ్వేతపత్రం రిలీజ్ చేయబోతుంది. 9.5 ఏళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని వివరించేందుకు సిద్ధం. కేటీఆర్, హరీష్ రావు ప్రజెంటేషన్ ఇవాళ తెలంగాణ భవన్లో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినటువంటి శ్వేతపత్రానికి కౌంటర్గా శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు. దీంట్లో ఏంటంటే గత 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం అభివృద్ధి సాధించింది, ఏమేం ఆస్తులు కూడబెట్టింది, రాష్ట్రానికి ఎట్లా ఆదాయాన్ని తీసుకొచ్చింది తదితర కారణాలతో ఇవాళ శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇది ఇందుకు సంబంధించిన వార్త. వెలుగు దినపత్రిక చూద్దాం. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాకా వర్ధంతి వేడుకల్లో పాల్గొన్నారు. సో ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. దేశ నిర్మాణంలో కాకా పాత్ర కీలకం, ఎంతోమందిని తీర్చిదిద్దిన ఘనత ఆయనది అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాకా కుమారులు వివేక్, వినోద్ లవకుశులు. దేశానికి గాంధీ కుటుంబం ఎలాగో తెలంగాణకి కాకా కుటుంబం అలాగా ఇందిరమ్మ ఇంట్లో నివసించే సామాన్యుడు ఎమ్మెల్యే కావచ్చు. సేవ చేసేందుకు ప్రజా జీవితంలోకి రావాలనే విద్యార్థులకు పిలుపు. ఘనంగా అంబేద్కర్ విద్యా సంస్థల గ్రాడ్యుయేషన్ డే, అలుమ్ని మీట్. సో ఇది రేవంత్ రెడ్డి నిన్న అంబేద్కర్ విద్యా సంస్థల్లో సంబంధించినటువంటి వేడుకలో పాల్గొన్నాడు. అక్కడ ఇక కాకా కుటుంబాన్ని కొనియాడిండు. దేశానికి గాంధీ కుటుంబం ఎట్లాగో తెలంగాణకి కాకా ఫ్యామిలీ ఎట్లాంటిదని మాట్లాడిండు. అంతేకాకుండా ఇందిరమ్మ ఇంట్లో నివసించే సామాన్యుడు కూడా ఎమ్మెల్యే కావచ్చు. సో అంటే కాకాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో సామాన్యులు కూడా ఎమ్మెల్యేలు కావచ్చు అంటూ ఆయన మాట్లాడిన పోయిన. ఇంకా నిన్న హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. పార్లమెంటునే కాపాడలేని వాళ్ళు దేశాన్ని కాపాడతారా? స్మోక్ అటాక్పై సమాధానం చెప్పకుండా ఎంపీల సస్పెన్షన్ అయింది. బీజేపీది నియంతృత్వం. అఖిలపక్ష నేతలు ఇండియా కూటమి ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద నిరసన. దేశ రక్షణను ప్రధాని గాలికి వదిలేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పునాదులు కదులుతాయంటూ పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. నియంత కేసీఆర్కు బుద్ధి చెప్పినట్టుగానే బీజేపీకి చెప్పాలి అంటూ శ్రీధర్ బాబు. పార్లమెంటుపై అటాక్, అంబేద్కర్ గుండెపై దాడే అంటూ కూరంనేని సాంబశివరావు. ఎంపీల సస్పెన్షన్ దారుణం అంటూ కోదండరాం మాట్లాడారు. సో మొత్తానికి నిన్న ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆందోళన నిర్వహించింది. ఈ ధర్నా చౌక్ని కాంగ్రెస్ పార్టీ ఇంకా పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వాడుకున్నదని మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎట్లాగైతే నియంతృత్వం సాగించినటువంటి కేసీఆర్ను గద్దెదించారో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మోదీని కూడా గద్దెదించాలని చెప్పేసి ఇదే వేదికగా ఇక కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చిండ్రు. అంతేకాకుండా దేశంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా, ఎంపీలను ఎందుకు సస్పెండ్ చేసిండ్రు, దేశ పార్లమెంట్నే కాపాడలేని వాళ్ళు అసలు ఈ దేశ ప్రజల భద్రతను ఎట్లా కాపాడుతారంటూ వీళ్ళందరూ ప్రశ్నించినటువంటి వైనం. త్వరలో జరగబోతున్నటువంటి రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్గా ఫ్రాన్స్ అధ్యక్షుడు రాబోతున్నారు. రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్గా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్ 2024 భారత రిపబ్లిక్ డే వేడుకలకి ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. ఇక బజరంగ్ సింగ్ పద్మశ్రీని మళ్ళీ రిటర్న్ ఇచ్చేశారు. ఈ వార్త ఆల్రెడీ చూసాం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోయిన, సామాన్యులకు అందుబాటులో లేకుండా పెరిగిపోయిన వార్త. సన్న బియ్యం మస్తు పిరం రూపాయలు 7,000కి చేరిన హెచ్ఎంటీ జై శ్రీరామ్ రకాలు, బీపీటీ, సోనా మసూరి 6,500 పైనే. వారం రోజుల్లో క్వింటాల్పై 800 పెరిగిన రేట్లు. సౌత్ ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో తగ్గిన దిగుబడులు, మన రాష్ట్రం నుంచి పెరిగిన ఎగుమతులు. వ్యాపారులు, మిల్లర్ల గుప్పిట్లో సన్న బియ్యం మార్కెట్. సో ఇక ఇది సన్న బియ్యం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో సన్న బియ్యం రేట్లు చుక్కలను తాకుతున్నాయి. వారం 10 రోజుల్లోనే క్వింటాల్పై 600 నుంచి 800 దాకా పెరిగాయి. బీపీటీ, సోనా మసూరి లాంటి రకాలు 6,500కు పైగా పలుకుతుంటే జై శ్రీరామ్, హెచ్ఎంటీ లాంటివి 7,000కి చేరాయి. శుక్రవారం నిజామాబాద్ సిటీలోనైతే జై శ్రీరామ్ రకం
పాత బియ్యం 25 కిలోల బ్యాగులను ఏకంగా 2,000 చొప్పున అమ్మారు. అంటే క్వింటాల్కి 8,000 తీసుకుంటున్నారన్నమాట. ఈ వానాకాలం సీజన్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా తెలంగాణ, కర్ణాటకలో వరి విస్తీర్ణం పడిపోవడం, తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, ఏపీ రాష్ట్రాల్లో వరి పంట దెబ్బతినడంతో ఉత్పత్తి తగ్గి డిమాండ్ పెరిగింది. సో ఇక సన్నబియ్యం ధరలు చాలా విపరీతంగా పెరిగినాయి. నిన్న నిజామాబాద్ జిల్లాలో ఒక 25 కిలోల బ్యాగ్ 2,000 చొప్పున విక్రయించినట్టే మనం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక మరోవైపు కోడిగుడ్డు ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. రోజు రోజుకి పెరిగిన కోడిగుడ్డు ధర 2 వారాల కింద ₹6 ఉంటే ఇప్పుడు ₹7 అయింది. చలి కారణంగానే ఫుల్ డిమాండ్ వచ్చిందని చెప్తున్నారు. హైదరాబాద్లో రోజుకు 1 కోటి గుడ్ల వినియోగం జరుగుతోంది. ఇక ధరణి సమస్యల మీద చాలా రోజులుగా చూస్తున్నాం. ధరణికి సంబంధించినటువంటి బాధితులు చాలామంది ఇటీవల ప్రజావాణి కార్యక్రమానికి కూడా వచ్చిండ్రు. ఎక్కడికి వెళ్ళినా ధరణి సమస్యల బాధితులే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నారు. అయితే తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. అదేంటంటే మాజీ ఎమ్మెల్యే, ఇక సోషల్ మీడియాలో ఈయన చాలా ఫేమస్ ఉంటారు. సో గుమ్మడి నరసయ్య అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వ్యక్తులు, చాలా సామాన్యుడిగా ఉంటాడు. ఆయన ఎమ్మెల్యే అయినప్పటికీ చాలా సామాన్యుడిలాగా జీవిస్తుంటాడు. ఆయన కూడా ధరణి బాధితుడే అని తాజాగా వెలుగులోకి వచ్చింది. గుమ్మడి నరసయ్య కూడా ధరణి బాధితుడే. తన 2 ఎకరాల భూమి ధరణిలో చూపించడం లేదని 2 ఏళ్లుగా తిరుగుతున్న మాజీ ఎమ్మెల్యే సెక్రటేరియట్లో రెవెన్యూ మంత్రిని కలిసి పరిష్కరించాలని వినతి. ప్రజావాణిలో ధరణి భూ సమస్యల ఫిర్యాదులు ఎక్కువ. ఇటీవల చూస్తున్నాం, ప్రజావాణిలో ధరణికి సంబంధించిన భూ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య కూడా ధరణి బాధితులే కావడం గమనార్హం. ఆయన ఇటీవల పలుమార్లు రెవెన్యూ శాఖ అధికారులను కూడా కలిసిండు. సో ఆయన మరి ఈయన సమస్య అయినా పరిష్కరిస్తారో లేదో తెలియదు. మొత్తానికి ధరణి సంబంధించి ఒక పెద్దగా ప్రక్షాళన జరగాలి, ధరణి సమస్యల్ని పరిష్కరించేందుకు ఒక కమిటీని వేయాలనే డిమాండ్ వస్తుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా దానికి సంబంధించినటువంటి అంశాలని ప్రతిరోజు రోజువారీగా చర్చిస్తున్నారు. ఇది ఇంకా ట్రాఫిక్ చలాన్లపై భారీగా డిస్కౌంట్ ఇవ్వబోతున్నారనే వార్తను చూసినాం. ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ 60 నుంచి 90% ప్రకటించే ఛాన్స్. ఈ నెల 26 నుంచి జనవరి 10 వరకు అమలు. ఈ చాలన్ వెబ్సైట్ని అప్డేట్ చేసిన పోలీసులు డిస్కౌంట్స్ పై గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్. ఈ ఏడాది 47,25,089 ట్రాఫిక్ కేసులు నమోదైనటువంటి పరిస్థితి. సో ఇక నమస్తే తెలంగాణలో ఎట్లాంటి ఇంట్రెస్టింగ్ వార్తలు ఇచ్చిండ్రో ఒకసారి చూద్దాం. సో ఈ రాష్ట్రంలో మనకు కరోనా రోజు రోజుకు పెరిగిపోతుంది, కేసులు వస్తున్నాయని డిస్కస్ చేసుకుంటున్నాం. సో 2 నెలల పసిపాపకి కరోనా, 14 నెలల చిన్నారికి కూడా పాజిటివ్. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజే 11 కేసులు. నీలోఫర్లో ప్రత్యేక ఐసోలేషన్లో చికిత్స, దవాఖానలో 24 పడకలతో వార్డు ఏర్పాటు. ఆందోళన చెందుతూ డాక్టర్ ఉషారాని వెల్లడి, హాస్పిటల్స్లో మాస్క్ తప్పనిసరి అని DME హెచ్చరించినటువంటి సందర్భం. ఇక రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 2 నెలల పసిపాపకు కూడా కరోనా వచ్చింది, 14 నెలల చిన్నారికి కూడా పాజిటివ్ వచ్చింది. నీలోఫర్లో కేసులు నమోదవుతున్నాయి. సో నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 11 కరోనా కేసులు మన రాష్ట్రంలో నమోదైనాయి. ఇక నీలోఫర్లో కరోనా కేసుల కోసం ఒక ప్రత్యేక ఐసోలేషన్ ఏర్పాటు చేసిండ్రు. దవాఖానాలతో 22 పడకలతో వార్డు ఏర్పాటు. ఇక ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ ఉషారాని అయితే మరి భరోసా ఇస్తున్నారు. అయితే అసలు ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ బడ్జెటే పెట్టబోతుంది, ఓటాన్ అకౌంట్ బడ్జెటే పెట్టబోతుంది అనే వార్తలు వస్తున్నాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయినా పూర్తి స్థాయి బడ్జెట్ ఇప్పట్లో ఉండదా? ఇంకా పాలనపై పట్టి పెంచుకొని సర్కారు ఫిబ్రవరిలోనే లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్, కేంద్రంలోనూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్, అదే జరిగితే రాష్ట్రంలోనూ ఓటాన్ అకౌంటే. రాజకీయ వర్గాల్లో బడ్జెట్పై చర్చ. ఇక రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇంకా తెలంగాణ ప్రభుత్వం అధికారులు పూర్తిగా ఏర్పడలేదు. కొత్త ప్రభుత్వం కొలువుదీరినప్పటికీ పాలనపై పూర్తిగా పట్టు రాలేదు. సో అందువల్ల ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్నే పెట్టబోతుంది. దానికి తోడు ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంటే బడ్జెట్ పెట్టబోతుందనే తెలుస్తుంది.
పూనియా తన పద్మశ్రీ అవార్డుని వాపసు ఇచ్చిన వార్త ఆల్రెడీ డిస్కస్ చేశాం. అవార్డు వెనక్కి ఇచ్చేసిన దిగ్గజ రెజ్లర్ మహిళా రెజ్లర్లకి అన్యాయం జరిగిందంటూ ప్రధాని మోదీకి లేక, రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడి ఎన్నికపై రెజ్లర్ల సంచలన నిర్ణయాలు, కెరీర్లని పణంగా పెడుతున్న క్రీడాకారులు. సో ఇక రేవంత్ సర్కార్ 28 నుంచి ప్రజాపాలన చేపట్టబోతున్నారు. గ్రామాల్లో వచ్చే నెల 6 వరకు వినతుల స్వీకరణ, విధి విధానాల ఖరారుకు రేపు కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పుడు ఎందుకంటే హైదరాబాద్కే వస్తున్నారు, మొత్తం అందరూ హైదరాబాద్కే దరఖాస్తులు పట్టుకొని వస్తున్నారు కాబట్టి వీళ్ళని హైదరాబాద్కి రాకుండా హైదరాబాద్కి వచ్చేటటువంటి దరఖాస్తుల్లో ఎక్కువ మొత్తం గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో పరిష్కారం అయ్యే సమస్యలే ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలన్నింటినీ మళ్ళీ గ్రామాల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రజావాణి ఇక్కడ హైదరాబాద్లో కాకుండా గ్రామాల్లో కూడా నిర్వహించాలి, కలెక్టర్లతో నిర్వహించాలనే ఉద్దేశంతో మరి ప్రజావాణి తీసుకెళ్ళబోతున్నారు. నిజానికి ఆల్రెడీ ప్రజావాణి అనే కార్యక్రమం ప్రతి సోమవారం తెలంగాణ వ్యాప్తంగా సాగుతుంది. సో ప్రజావాణి కింద దరఖాస్తులు కూడా ప్రజలు ఇస్తున్నారు. సో అవి ఎంతవరకు పరిష్కారం అవుతున్నాయి అనేది ప్రశ్న. సో చాలా చోట్ల కలెక్టర్లు ఆ ప్రజావాణికి వచ్చినటువంటి దరఖాస్తులను తీసుకోవడం, దాన్ని పక్కకు పడేయడం జరుగుతుంది. మరి ఇప్పటి నుంచి అయినా ప్రజావాణికి వచ్చినటువంటి సమస్యలు ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించే ఆలోచన ఏమైనా చేస్తారో చూడాలి. సో ఇక మనం ఇందాక డిస్కస్ చేసినాం, తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై స్వేదపత్రం రిలీజ్ చేయబోతుంది బీఆర్ఎస్ పార్టీ. గణాంకాలతో సహా వాస్తవ రాష్ట్ర ముఖ చిత్రం నేడు విడుదల చేయనున్న బీఆర్ఎస్, తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించబోం, అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఊరుకోం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న మాట్లాడారు. ఇది ఎట్ హోమ్ కార్యక్రమంలో భాగంగా నిన్న రాష్ట్రపతి భవన్కి వెళ్ళినటువంటి కేటీఆర్, ఆయనకు నమస్కరిస్తున్నటువంటి ద్రౌపది ముర్ముకు సంబంధించిన వార్త ఇది. ఇవాళ శనివారం ఉదయం 11 గంటలకి బీఆర్ఎస్ పార్టీ స్వేదపత్రం విడుదల చేయబోతుంది. ఇందులో భాగంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమేం అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, ఏమేం ప్రగతి సాధించింది అనే వివరాలను కేటీఆర్ అట్లాగే హరీష్ రావు ఇద్దరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించబోతున్నారు. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ వాడుతుంది. కిడ్నాప్ కేసులో ఎమ్మెల్యే కొడుకు ఆర్థిక లావాదేవీల విషయంలో 3 స్నేహితులతో కలిసి ఓ యువకుడు కిడ్నాప్ చేసి చితకబాదిన ఘటన నల్గొండ జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు పాత్ర ఉన్నట్టుగా తెలిసింది. ఈ ఘటనపై బేగంపేట ఠాణాలో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం రితిక్ రెడ్డి కారును రసూల్పుర ఇందిరమ్మ నగర్ నివాసి మహమ్మద్ హైదర్ రితిక్కు తెలియకుండా రాజస్థాన్లో విక్రయించాడు. విషయం తెలుసుకున్న రితిక్ రాజస్థాన్ వెళ్ళి 8 లక్షలు చెల్లించి కారును తెచ్చుకున్నాడు. ఆ డబ్బుల విషయంపై హైదర్తో రితిక్ రెడ్డి మాట్లాడగా 4 లక్షలు చెల్లిస్తానని అగ్రిమెంట్ రాసించాడు. ఎంతకీ డబ్బులు ఇవ్వకపోవడంతో హైదర్ని బొల్లారం వీబీ సిటీలోని రితిక్ రెడ్డి గదిలో బంధించారు. తనని కిడ్నాప్ చేశారంటూ తండ్రికి హైదర్ మెసేజ్ చేశాడు. ఆయన బేగంపేట్ పిఎస్లో ఫిర్యాదు చేయగా విషయం తెలుసుకున్న రితిక్ స్నేహితులు హైదర్ను చితకబాదారు. రాత్రి 8 గంటలకు హైదర్ను బేగంపేట ఠాణా వద్ద వదిలి వెళ్లారు. బాధితులు తనని కిడ్నాప్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ ఠాణాలో ఫిర్యాదు చేసిన ఒక ఎమ్మెల్యే కొడుకు మరొక వ్యక్తికి సంబంధించినటువంటి చిన్న గొడవ జరిగింది. ఇందులో ఎమ్మెల్యే కొడుకు ఇన్వాల్వ్ అయినాడు అనేది ఈ వార్త. ఇక నాగంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా శ్రీధర్ బాబు నిన్న ఎన్నికైండు. ఇవి నమస్తే తెలంగాణకు సంబంధించిన వార్తలు. దిశ చూద్దాం. దిశలో కూడా సేమ్ ప్రజల చెంతకి పాలన తీసుకెళ్లబోతున్నారనే వార్త. ప్రజల చెంతకే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల్లో ప్రజావాణి, వారంలో ఒకరోజు వినతుల స్వీకరణ, త్వరలో సెగ్మెంట్లలో స్టార్ట్, ప్రజలతో మరింత యాక్సెస్కి ఛాన్స్, యథావిధిగా కలెక్టరేట్లలో గ్రీవెన్స్ సెల్, ప్రత్యేకంగా నోడల్ అధికారి నియామకం. ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుండటంతో దీన్ని మరింత విస్తృతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు.
కొత్త ఏడాదిలో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో వారంలో ఒకసారి స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందుకోసం సెగ్మెంట్ వారీగా ప్రత్యేకంగా ఒక నోడల్ ఆఫీసర్ని నియమించే యోచనలో ఉన్నారు. దీంతో ప్రజల సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి సాగుతుంది. సో ఇక ప్రతి సోమవారం ఇప్పటికే గత ప్రభుత్వం హయాంలోనూ ఎవ్రీ మండే ప్రజావాణి అనే కార్యక్రమం ఒకటి కొనసాగుతుంది. సో అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేసే ఆలోచన ఏంటంటే ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వారంలో ఒకరోజు ఏదైనా ఒకరోజు ఎమ్మెల్యే అక్కడ ఉంటాడు. ప్రజలు తమ సమస్యలను డైరెక్ట్గా వెళ్ళి ఎమ్మెల్యేకి చెప్పొచ్చు. నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఆ కలెక్టరేట్లో కొనసాగే ప్రజావాణి యథావిధిగా ఉంటుంది. దాంతోపాటు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మరొక ప్రజావాణి నిర్వహించబోతున్నారు. ఇది ఇందుకు సంబంధించిన వార్త. ఇక ప్రజాపాలన అని చెప్పింది కాబట్టి ఆ దిశగా ఆ మార్క్ కనిపించేలా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తుంది. ప్రజాపాలన కాబట్టి ప్రజల దగ్గరికే వెళ్ళాలి అనే ఆలోచన. ఇక స్వేచ్ఛగా హలో హలో క్లోజ్ అయిన ఫోన్ ఫోబియా, నార్మల్ కాల్స్లోకి పొలిటీషియన్లు, అధికారులు, వాట్సాప్, ఫేస్ టైమ్, సిగ్నల్ యాప్లు బంద్. ఫోన్ ట్యాపింగ్ ఫియర్తో మొన్నటి వరకు భయపడ్డ రాజకీయ నేతలు, అధికారులు ఇప్పుడు స్వేచ్ఛగా నార్మల్ కాల్ మాట్లాడుకుంటున్నారు. రాజకీయ అధికారిక అంశాలన్నీ భయం లేకుండా షేర్ చేసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో తమ కాల్స్ ట్యాపింగ్ అవుతున్నాయనే భయం అందరిలోనూ ఉండేది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడి పరిస్థితులు మారాయనే ధీమాతో వారు అన్ని అంశాలు డేర్గా షేర్ చేసుకుంటున్నారు. సో ఇది గత ప్రభుత్వ హయాంలో తమ ఫోన్ ట్యాప్ అవుతుందేమని చాలామంది ప్రభుత్వ పెద్దలు, అధికారులు, సొంత పార్టీకి అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న ఆ పార్టీకి చెందిన లీడర్లు కూడా తమ ఫోన్ ట్యాప్ అవుతుందేమన్న భయంతో వాళ్ళు వాట్సాప్ కాలు లేదంటే ఫేస్ టైము ఇట్లాంటి యాప్లు ఉపయోగించేవాళ్ళు తప్ప డైరెక్ట్గా ఫోన్ మాట్లాడాలంటే భయపడేవాళ్ళు. సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొలువుదీరింది కాబట్టి ఇంకా భయం ఏం లేకుండా స్వేచ్ఛగా అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నారని ఈ వార్త. మరి కొత్త ప్రభుత్వం తమ పరిధిలో అధికారం ఉంటుంది కాబట్టి కొత్త ప్రభుత్వం ఎవరి మీద నిఘా పెట్టకుండా, కొత్త ప్రభుత్వం ఎవరిని ట్యాప్ చేయకుండా ఎంతకాలం ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది అనేది మనం వేచి చూడాలి. మరి మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ అనే ఒక ఫోబియా ఇప్పుడు రాజకీయ నాయకుల్లో, అధికారుల్లో పోయింది అనేది ఈ వార్త. సో ఇక ఫుల్ డిమాండ్. మంత్రుల పిఏ, పిఆర్ఓ పోస్టులకు భారీగా అప్లికేషన్లు. ఒక్కో పేషీకి డైలీ 10ల సంఖ్యలో దరఖాస్తులు. ఓ మినిస్టర్ పేషీకి అప్లై చేసుకున్న ఎస్ఐ. రాష్ట్ర మంత్రులు, పిఏ, పిఆర్ఓ పోస్టులకు డిమాండ్ పెరిగింది. ఒక్కో పేషీకి డైలీ 10ల సంఖ్యలో అప్లికేషన్లు వస్తున్నాయని స్టాఫ్ చెప్తున్నారు. పెద్ద నేతల రెఫరల్స్తో కొందరు, మినిస్టర్ల రిలేషన్ సన్నిహితుల నుంచి మరికొందరు సిఫారసు చేయించుకుంటున్నారు. గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా పిఏ పోస్టుకు పోటీ పడుతున్నారు. తనకు పిఏగా అవకాశం ఇవ్వాలని కోర్టు శుక్రవారం సెక్రటేరియట్లో కీలక మంత్రి పేషీలో ఓ ఎస్ఐ అప్లికేషన్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. దీన్ని బట్టి చూస్తే పోస్టులకు ఏ మేరకు డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. సో ఇక ఇది సెక్రటేరియట్లో పరిస్థితి. సో ఇంకో కీలకమైనటువంటి అప్డేట్ ఉంది. స్టేట్కి కొత్త పిసిసి చీఫ్ కసరత్తు చేస్తున్న ఏఐసిసి. ప్రస్తుతం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగింది కాబట్టి ప్రస్తుతం రేవంత్ రెడ్డి వద్ద ముఖ్యమంత్రి ఆయనే చూస్తున్నాడు, పిసిసి చీఫ్ పదవి ఆయనే చూస్తున్నాడు, కీలకమైనటువంటి హోంశాఖ కూడా ఆయన చేతిలోనే ఉంది. సో ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది. పిసిసి చీఫ్ పదవిని మరొకరికి ఇవ్వాలనే ఆలోచన ఒకటి చేస్తుంది. మరి పిసిసి చీఫ్గా ఎవరిని నియమించబోతున్నారు అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. సో ఇవి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. నవీన్ మిట్టల్కి సంబంధించినటువంటి వార్త ఇది. అక్రమాల ఐఏఎస్ నవీన్ మిట్టల్, ఆయన జీవితం అంతా అవినీతిమయమే, బ్యూరోక్రాట్ వ్యవస్థకే తలవంపులు, కోర్టు మొట్టికాయలు వేసిన నిస్సిగ్గుగా విధులు, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా మారని బుద్ధి, అక్రమ ఆస్తులు కూడబెట్టడంలో ఈయన దిట్ట, బీఆర్ఎస్ ప్రభుత్వంలో అడ్డు అదుపు లేని ఆగడాలు, కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఈయన అక్రమాలపై దృష్టి సారించాలంటున్న సామాజికవేత్తలు.
ఇక మరోవైపు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఇండియా కూటమిలో సీట్ల పంచాయతీ, పోటీ చేసే స్థానాలు ముందే ప్రకటించిన శివసేన, అయోమయంలో కూటమి నేతలు. సో ఇక ఇండియా కూటమి దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగబోతుంది. ఇండియా కూటమి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. అయితే ఇందులో అనేక పార్టీలు ఉన్నాయి, కానీ వివిధ రాజకీయ పార్టీల మధ్య అప్పుడే విభేదాలు తెర మీదకి వస్తున్నాయి. ఎందుకంటే శివసేన అనే పార్టీ ఇండియా కూటమితో ఏమాత్రం సంప్రదింపులు జరపకుండా ముందే తమ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల్ని ప్రకటించేసింది. సో దీంతో మరి ఇండియా కూటమిలో ఉన్నటువంటి విభేదాలు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి అనేది ఇదొక వార్త. సో ఇక అధికారులకు సంబంధించి అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మరో కోణం. పుస్తకాల ముద్రణలో మామిడి హరికృష్ణ తనదైన మార్క్, ఉద్యోగినని మర్చిపోయిన వైనం, కరోనా కాలంలో ఆన్లైన్ ప్రోగ్రామ్స్, కమిషన్ ఇచ్చేవారికే ప్రాధాన్యత, పండుగలు ఉత్సవాల పేరుతో లక్షల ప్రభుత్వ సొమ్ము స్వాహా, కవులు రచయితల తీవ్ర ఆరోపణలు, విచారణ చేపట్టాలని ఓయూ జేఏసీ విద్యార్థి సంఘ నేతల డిమాండ్, త్వరలో కార్యాచరణ ప్రకటన, ఏసీబీ అధికారులను కలవనున్నట్టుగా వెల్లడి. సో ఇక సాంస్కృతిక శాఖలో తనదైన ముద్ర వేసినటువంటి హరికృష్ణ ఇక అవినీతికి పాల్పడ్డాడు. కరోనా కాలంలో ఆన్లైన్ ప్రోగ్రామ్స్ నిర్వహించి కమిషన్ ఇచ్చేటోళ్ళకే ప్రాధాన్యత ఇచ్చిందనేది ఆయన మీద ఉన్నటువంటి మరో ఆరోపణ. సో ఇక ఏపీలో మరొక కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతుంది. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ స్థాపించిన సిబిఐ మాజీ జేడీ. ఇది పెట్టిన పార్టీ కాదు, పుట్టిన పార్టీ అని వెల్లడించిన లక్ష్మీనారాయణ, ఇప్పుడున్న పరిస్థితులు మార్చడానికి పుట్టిన పార్టీ అని స్పష్టీకరణ. ఇక చాలా రోజులుగా జేడీ లక్ష్మీనారాయణ యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటున్నాడు, రాజకీయాల మీద క్రియాశీలంగా వ్యవహరిస్తున్నాడు, అక్కడెక్కడికి వెళ్ళి ప్రజా సమస్యల మీద ప్రస్తావిస్తున్నాడు. సో ఇటీవల తెలంగాణ ఎన్నికల సమయంలోనూ ఆయన ఇక్కడ కొల్లాపూర్లో పోటీ చేసిన బర్రెలకాలియ శిరీషకు కూడా మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. సో ఇక పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఈ సమయంలో జేడీ లక్ష్మీనారాయణ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ఒక కొత్త రాజకీయ పార్టీని పెట్టబోతున్నాడు. ఆ పార్టీ పేరు జై భారత్ నేషనల్ పార్టీ. సో మరి గత ఎన్నికల సమయంలో జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో జాయిన్ అయ్యి ఆ పార్టీ తరఫున విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. సో ఆ తర్వాత జనసేనకు దూరంగా ఉంటూ తన రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి సమాజంలో అనేక రుగ్మతలను తొలగించాలి అని యువతను చైతన్యవంతం చేస్తుంటాడు, విద్యార్థులకు రకరకాల అంశాలు బోధిస్తుంటాడు. సో తాజాగా ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. మరి ఆయన ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించిండు. ఈ రాజకీయ పార్టీ ద్వారా ఏపీలో ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నారు. మరి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన, టీడీపీ రెండు పార్టీలు అలయన్స్తో పోటీ చేయబోతున్నాయి. భారతీయ జనతా పార్టీ వైఖరి ఇంకా స్పష్టం కాలేదు. మరి భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా, లేదంటే జనసేన, టీడీపీ కూటమితో కలిసి పోటీ చేస్తుందా తెలియదు. ఇదిలా ఉంటే మరి తాజాగా జేడీ లక్ష్మీనారాయణ కూడా ఒక కొత్త పార్టీని స్థాపించబోతున్నారు. మరి ఆయన పార్టీ ఆయన ఒకవేళ ఆయన పార్టీ పెట్టి ఆయన అభ్యర్థులు అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఆయన ఎవరి ఓట్లను చీల్చబోతున్నారు అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఇదొక అంశం. దీనికి తోడు నిన్న జంతర్ మంతర్లో జరిగినటువంటి ధర్నాకు సంబంధించినటువంటి వార్త ఇది. సేవ్ డెమోక్రసీ, ఎంపీల మూకుమ్మడి సస్పెన్షన్లపై ధర్నా, జంతర్ మంతర్ వద్ద ఇండియా కూటమి నిరసన, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్న నేతలు, భద్రతా వైఫల్యం, ప్రభుత్వంపై విమర్శలు, బీజేపీ ఎంపీలు పారిపోయారు అంటూ రాహుల్ గాంధీ విమర్శించారు. రాజ్యాంగ విధులను నిర్వర్తించడంలో వారు విఫలం చెందారని ఎంపీల సస్పెన్షన్పై ఖర్గే తీవ్రస్థాయిలో విమర్శలు చేసినటువంటి సందర్భం. సో ఇవి ఇవాళ పొలిటికల్ న్యూస్. ఇక సినిమా వార్తలు చూద్దాం. సో సినిమా న్యూస్లో భాగంగా గత ఏడాది అంటే మనకి కొత్త సంవత్సరం రాబోతుంది కాబట్టి
2023లో ఎట్లాంటి మూవీస్ వచ్చినాయి, వాటికి సంబంధించినటువంటి విశేషాలతో రివైండ్ 2023 పేరిట ఇక ఈనాడులో మరి స్పెషల్ కథనాలు ఇస్తున్నారు. ఈ ఏడాది విందు భిన్న రుచులతో పసందు, వైవిధ్యమైన చిత్రాలు ఎన్నో వెండితెరపై. ఇక చిత్రసీమ ట్రెండ్ను సృష్టించడం కంటే అనుసరించడమే ఎక్కువ. ఓ సినిమా విజయం సాధించిందంటే అలాంటి కథలే పదుల సంఖ్యలో సిద్ధమవుతుంటాయి. చిత్రసీమలో అందరి లక్ష్యం విజయమే కాబట్టి విజయవంతమైన చిత్రాల్ని, ప్రయత్నాల్ని అనుసరించే ధోరణి కనిపిస్తుంటుంది. ఇలాంటి పరిణామాలతోనే కథలు, పాత్రలు అప్పుడప్పుడు ఒకే మూసలో సాగుతుంటాయి. నేటి తరం సినీ రూపకర్తలు అలా మూస పద్ధతుల్లో ప్రయాణం చేయడానికి ఇష్టపడలేదు. నిర్మాతల్ని, హీరోల్ని ఒప్పిస్తూ ధైర్యంగా కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రెండ్, కల్ట్ అనే మాటలు చిత్రసీమలో విరివిగా వినిపిస్తున్నాయంటే అదే కారణం. 2023లో తెరపైకి వచ్చిన కథలు, వాటి రకాల్ని గమనిస్తే వినోదాలు, రుచులు ఎన్నెన్నో. సో అంటే ఈసారి ఒకే తరహా మూవీస్ కాకుండా కాస్త భిన్నమైనటువంటి జానర్లో మూవీస్ వస్తున్నాయనేది వార్త. సో గతంలో ఏంటంటే ఇది వరకటిలాగా మాస్ కథలు తీస్తే ప్రేక్షకులు ఒప్పుకునే పరిస్థితి లేదనే మాటలు వినిపించాయి. కానీ ఆ కథల్ని కొత్తగా నేటి తరం అభిరుచులకి తగ్గట్టుగా చూపిస్తే చాలని ఈ ఏడాది వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు నిరూపించాయి. సో ఇక మాస్ సినిమాలు, దాంట్లో పాటలు, ఫైట్లు, 5 పాటలు, 5 ఫైట్లు, ఒక రొటీన్ క్లైమాక్స్ స్టోరీ, ఒక స్పెషల్ సాంగ్, ఇట్లాంటి ఫిక్స్డ్ ఫార్మాట్లో ఉన్నటువంటి మాస్ మూవీని జనాలు, ప్రేక్షకులు ఇష్టపడట్లేదు అనేది చాలా బలంగా ఉన్న వాదన. దీనికి అట్లాంటి సినిమాలు కూడా కాస్త భిన్నంగా తీస్తే చూడొచ్చు అనేది ఈసారి మనకు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య ఈ 2 మూవీలు మాస్ కథాంశాలతో వచ్చినప్పటికీ మెప్పించినాయి అనేది వార్త. సో ఇంకా 100 కోట్ల వసూలు సాధించే ఈ సినిమాలు నాని, అల్లరి నరేష్, రామ్, వైష్ణవ్ చేత తదితర యువ కథానాయకులు సైతం ఈ ఏడాది మాస్ అవతారాన్ని ప్రదర్శించారు. ఆది పురుషుడు శ్రీరాముడిగా కనిపించిన నవతరానికి రామాయణాన్ని గుర్తు చేసిన ప్రభాస్ సలార్తో తన మార్క్ యాక్షన్ హంగామా సృష్టిస్తున్నారు. వీరసింహారెడ్డిగా తనదైన శైలిలో సందడి చేసి మెప్పించిన బాలయ్య భగవంత్ కేసర్తో తన కోసం ఇలాంటి సామాజిక అంశాలతో కూడిన కథల్ని సిద్ధం చేయొచ్చని చాటి చెప్పారు. సో ఇక బాలీవుడ్ యాక్ట్రెస్కి ఈసారి పెద్దగా సక్సెస్ రాలేదు. మెరుపులు ఎక్కువ, గెలుపు తక్కువ. ఇక అందరూ బాలీవుడ్ హీరోయిన్స్కి ఈసారి పెద్దగా సక్సెస్ రాలేదని. ఇక దీపిక యాక్షన్ దూకుడు. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ సినిమాలతో జోరు మీదున్న మరో కథానాయిక దీపిక పదుకొనే పఠాన్, జవాన్ సినిమాలతో సినీ ప్రియుల దృష్టిని తన వైపు తిప్పుకుంది. సినిమాల్లో హీరోలకి ధీటుగా యాక్షన్ సన్నివేశాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. గత ఏడాది ఆమె నటించిన గెహ్రాయి, సర్కస్ లాంటి సినిమాలు ఆశించిన ఫలితాల్ని అందుకోలేకపోయాయి. కానీ ఈ సినిమాల ప్రభావం ఈ సంవత్సరం మచ్చుకైనా రానియకుండా తనదైన యాక్షన్ సన్నివేశాలతో బేష్ అనిపించుకుంది. ఇంకా జాన్వి కూడా భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. యువ కథానాయిక జాన్వీ కపూర్ త్వరలో దేవరా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆనందించడానికి ముస్తాబవుతుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కలిసి వచ్చిందని అనుకోవచ్చు. వరుణ్ ధావన్, ఆమె జంటగా నటించిన ప్రేమ కథా చిత్రం భవాల్ ఈ ఏడాది విడుదల విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక కత్రీనా కైఫ్ ఈ ఏడాది తీసినటువంటి మూవీ పెద్దగా సక్సెస్ కాలేదు. గత 2-3 ఏళ్ళుగా కత్రీనా కైఫ్ నటించిన సినిమాలు పర్వాలేదనిపించాయి. 2022లో వెండి తెరపై ఆరాధించిన ఫోన్ బూత్ చిత్రంతో డిజాస్టర్ని తన ఖాతాలో వేసుకుంది కత్రీనా. ఈ ఏడాది సల్మాన్ ఖాన్ సరసన టైగర్ 3తో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అందులో జోరుగా కనిపిస్తూ కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలతో టవల్ ఫైట్తో కుర్రకారిని రూతలిగించింది. అయితే ఈ మూవీ కూడా పెద్దగా వాణిజ్యపరంగా మాత్రం సక్సెస్ అవ్వలేదు. ఇక రామ్ చరణ్ అట్లాగే ఉపాసన దంపతులు నిన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిందేని కలిశారు. సో ఇవి ఇవాళ వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తాంశాలు, వాటి విశేషాలు. సో రేపు మళ్ళీ మరో కురుక్షేత్రంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మా ఛానల్. అట్లాగే ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ నోటిఫికేషన్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతిలో ఇవాళ గత కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం రుణాల సమీకరణ మీద, నిధుల సమీకరణ మీద కాన్సన్ట్రేట్ చేసింది. మరి ఎందుకంటే అనేక హామీలు ఉన్నాయి, 6 గ్యారంటీస్తో పాటు ఇతర హామీలు కూడా. వాటిని నెరవేర్చే క్రమంలో నిధుల సమీకరణ మీద పడింది. అందులో భాగంగానే తీసుకున్నటువంటి కథనం ఇది. రుణమాఫీకి నిధులేలా సమీకరణ మార్గాల అన్వేషణలో సర్కారు అసలు వడ్డీ కలిపి కుటుంబానికి 2 లక్షలు, రైతులందరివి 40,000 కోట్ల అప్పులు, స్క్రీనింగ్లో 32,000 కోట్లకు తగ్గే అవకాశం, బ్యాంకుల నుంచి బదలాయించుకొని వాయిదాల్లో చెల్లించే యోచనలో ప్రభుత్వం. ఇది సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు, కటాఫ్ తేదీ ఎప్పటి వరకు అనే అంశంపై చర్చ. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక హామీని నెరవేర్చే దిశగా చర్యలు ప్రారంభించింది. అధికారంలోకి వస్తే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కసరత్తు మొదలుపెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్లు రైతుల అప్పుల లెక్కలు తీస్తున్నారు. వాటిని మాఫీ చేసేందుకు మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్లో భాగంగా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రైతుల అప్పులను అసలు వడ్డీ లెక్కగట్టి 2 లక్షల వరకు మాఫీ చేయనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 39 లక్షల మంది రైతులు బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రుణగ్రహీతలుగా ఉన్నారు. పంట పెట్టుబడి కోసం ఈ రైతులు తీసుకున్న అప్పులు మొత్తం కలిపి దాదాపుగా 40,000 కోట్లు ఉన్నాయి. ఇది ఎందుకంటే అనేక హామీల్లో భాగంగా రైతు రుణమాఫీ అనేది కూడా చాలా కీలకమైనటువంటి హామీ. 2 లక్షల రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ గతంలో వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో హామీ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ రైతు రుణమాఫీ చేయాలి అనే విషయం మీద కసరత్తు జరుగుతుంది. ఎందుకంటే 6 గ్యారంటీస్ అని చెప్పారు. అందులో రైతు బంధు, రైతు భరోసా అనే స్కీమ్ అది ఆల్రెడీ అమలవుతుంది. దాంతోపాటుగా మహిళలకి బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఈ 2 హామీలు అయినాయి. కాకపోతే 2 గ్యారంటీలో ఉన్నటువంటి రుణమాఫీ మీద ఇప్పుడు కసరత్తు మొదలైంది. రుణమాఫీ కోసం కాంగ్రెస్ పార్టీ అంటే ప్రస్తుత ప్రభుత్వానికి 40,000 కోట్ల రూపాయలు ఇప్పుడు అవసరమవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు రైతులకి 2 లక్షల రుణాలని ఏకకాలంలో మాఫీ చేయాలంటే ప్రభుత్వానికి 40,000 కోట్ల రూపాయల భారం పడుతుంది. అయితే ఈ భారాన్ని మరి ఎలా భరించాలి, నిధులు ఎట్లా సమీకరించుకోవాలనే విషయం మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. అయితే బ్యాంకర్ల నుంచి ముందుగా డబ్బు తీసుకొని ఆ తర్వాత వాళ్ళకి వాయిదాల పద్ధతిలో కట్టాలనే ఒక యోచన అయితే ప్రభుత్వం దగ్గర ఆ ప్రతిపాదన ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఇది రుణమాఫీకి సంబంధించినటువంటి వార్త. ఇక మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 24న కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కాబోతున్నారు. ధరణి, మహాలక్ష్మి పలు అంశాలపై చర్చ జరగబోతుంది. కలెక్టర్లు, ఎస్పీలతో 24న సీఎం భేటీ, ధరణి, మహాలక్ష్మి సహా పలు అంశాలపై చర్చ. నిన్న రాష్ట్రపతి నిలయంలో, బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో హెడ్ టు హోమ్ కార్యక్రమం జరిగింది. మామూలుగా రాష్ట్రపతి మన రాష్ట్రంలో హైదరాబాద్ శీతాకాల విడుదల భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఎట్ హోమ్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమానికి నిన్న రేవంత్ రెడ్డి సతీ సమేతంగా హాజరయ్యారు. ఇది దానికి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్. ఇంకా నిన్న ఒక ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదం ఒకటి జరిగింది. ఆ రోడ్డు ప్రమాదంలో 2 కుటుంబాలు ఛిద్రం. 7గురితో వెళ్తున్న కారును ఢీకొన్న లారీ, 5గురు మృతి, 2 పరిస్థితి విషమం. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఘటన, దైవ దర్శనానికి వెళ్తుండగా విషాదం. ఇవి ఈనాడు దినపత్రిక చూద్దాం. ఇక రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి తర్వాత ప్రజాపాలన, కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి నినాదం దొరల తెలంగాణ పోవాలి, ప్రజల తెలంగాణ రావాలి. ఈ నినాదంతోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళింది. రేవంత్ సర్కార్ కొలువుదీరినప్పటి నుంచి ప్రజాపాలన దిశగా మనకు అడుగులు పడుతున్నాయి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే సెక్రటేరియట్లోకి గతంలో ఎవరికి అనుమతి ఉండేది కాదు. ఇప్పుడు అందరూ యథేచ్ఛగా సెక్రటేరియట్కి వెళ్తున్నారు. అట్లాగే ప్రజా దర్బార్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టారు, దాన్ని ప్రజావాణిగా మార్చిండ్రు. ఈ ప్రజావాణి కార్యక్రమానికి కూడా డైరెక్ట్గా ప్రగతి భవన్కి ప్రజలు వెళ్ళి దరఖాస్తులు ఇచ్చి తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఇచ్చింది. ఆ దిశగానే మరికొన్ని అడుగులు వేయాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తుంది. ప్రజాపాలన హైదరాబాద్ కేంద్రంగా ప్రస్తుతం ప్రజాపాలన కొనసాగుతుంటే ఈ ప్రజాపాలనని జిల్లా కేంద్రాలకు కూడా విస్తరించాలి అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా ఉంది.
ఇక ప్రజా పాలనకి శ్రీకారం, సమస్యల పరిష్కారానికి సర్కారు కొత్త కార్యక్రమం 28 నుంచి 10 రోజుల పాటు కలెక్టర్ల ఆధ్వర్యంలో గ్రామస్థాయి సదస్సులు, విద్య, వైద్యం, రెవెన్యూ అంశాలకి ప్రాధాన్యం. పరిపాలన గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కొత్తగా ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు 10 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక యంత్రాంగం గ్రామ స్థాయిలో సదస్సులు నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా విని అక్కడికక్కడే పరిష్కరించాలనేది ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశాల్లో ఒకటని తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్న దరఖాస్తులను పరిశీలించిన ప్రభుత్వం వాటిలో చాలా వినతులు గ్రామస్థాయి సమస్యలకు సంబంధించినవేనని గుర్తించింది. ఈ క్రమంలోనే కొత్త కార్యక్రమం రూపకల్పనకి శ్రీకారం చుట్టినట్టుగా తెలిసింది. సో ఇక ప్రస్తుతం వారంలో ఒక 2 సార్లు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రగతి భవన్లో ప్రజావాణి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమానికి రాష్ట్రంలోని నలుమూలల నుంచి బాధితులు ఇక్కడికి వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. అక్కడ మంత్రులు అందుబాటులో ఉంటున్నారు, వివిధ శాఖల అధికారులు అందుబాటులో ఉంటుంటే వాళ్ళకి తమ వినతి పత్రాలు ఇచ్చి సమస్యలు పరిష్కరించుకుంటున్నారు. అయితే ఈ ఎక్కువ దరఖాస్తులు ఇందులో ధరణికి సంబంధించినవి వచ్చాయని మనం అనుకున్నాం. సో ధరణికి సంబంధించినవి మాత్రమే కాకుండా జిల్లా స్థాయి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి ప్రజావాణి కార్యక్రమంలో అనేది ప్రభుత్వం గుర్తించింది. సో ఈ క్రమంలో ప్రజావాణి హైదరాబాదులో కంటిన్యూ చేయడం కంటే గ్రామాల్లోకి తీసుకెళ్తే జిల్లా కేంద్రాల్లో ఆల్రెడీ కలెక్టర్లు అందుబాటులో ఉంటారు కాబట్టి అక్కడ ప్రజావాణి నిర్వహించడం ద్వారా అక్కడి సమస్యలు అక్కడనే పరిష్కరించవచ్చు అనేది ప్రభుత్వ ఆలోచన. సో ఇక కొత్త రేషన్ కార్డు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ప్రభుత్వం రూపకల్పన చేయబోతుంది. 28 నుంచి రేషన్ దరఖాస్తులు మీ సేవ ద్వారా స్వీకరణ, గ్రామ బస్తీ సభల ద్వారా కార్డుదారుల ఎంపిక. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నెల 28వ తేదీ నుంచి దరఖాస్తులు ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. మీ సేవ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకోనున్నట్టుగా తెలిసింది. ఇక ఈ నెల 28 నుంచి కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 89.98 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో జాతీయ ఆహార భద్రతా చట్టం NFSA కింద జారీ చేసిన కార్డులు 54.39 లక్షలు, రాష్ట్ర ఆహార భద్రత కార్డులు 39 లక్షలు ఉన్నాయి. ఇక రాష్ట్రపతి తేనీటి విందు ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. సో నిన్న ఇందిరా పార్క్, హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద విపక్ష కూటమిలో సంబంధించినటువంటి సభ్యుల్ని పార్లమెంట్లో ఒకేసారి సస్పెండ్ చేయడం పట్ల దేశవ్యాప్తంగా నిరసనలు జరిగినాయి. అందులో భాగంగా హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ అట్లాగే మిగిలిన పార్టీల అఖిలపక్షం ఆధ్వర్యంలో ఒక ఆందోళన జరిగింది. 2024లో బీజేపీని ఓడించాలి, ఇండియా కూటమి నేతల పిలుపు, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన. సో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రాహుల్ గాంధీ సహా ఇండియా కూటమికి సంబంధించినటువంటి లీడర్లు అందరూ ఆందోళన చేసిండ్రు. ఎంపీల సస్పెన్షన్ నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలో పాల్గొన్న ఇండియా కూటమి నేతలు అధీర్ రంజన్ చౌదరి, సీతారాం యెచూరి, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, శరద్ పవార్, కేసీ వేణుగోపాల్, తిరుచి శివ, డి రాజా వీళ్ళందరూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తే, ఇక హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అట్లాగే సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నటువంటి వార్త ఇది. ఇక తేనీటి విందు ఆల్రెడీ చూసినాం. సో ఇక కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత రాష్ట్రంలో IAS, IPS అధికారుల బదిలీలు మనకు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. సో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆబ్కారీ శాఖ మీద దృష్టి పెట్టింది. మరోమారు బదిలీలు, తొలిసారిగా ఆబ్కారీ శాఖలోను మార్పులు, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మార్గదర్శకాల జారీ. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో ఎన్నికల నిర్వహణలో భాగంగా చేసే బదిలీల్లో మొదటిసారిగా ఆబ్కారీ శాఖని మినహాయింపడం ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా ఎన్నికల విధులతో సంబంధం ఉండే రెవెన్యూ, పురపాలక, పోలీస్ తదితర ప్రభుత్వ శాఖల అధికారులనే మార్చుతుంటారు. ఇప్పుడు కొత్తగా ఆబ్కారీ శాఖ అధికారులను కూడా ఇందులో చేర్చారు. సో ఇటీవలే శాసనసభ ఎన్నికల సందర్భంగా అనేక మంది బదిలీ అయ్యారు. సో ఇక లిక్కర్ స్కామ్
సంబంధించినటువంటి కేసు కొనసాగుతూనే ఉంది. కేజ్రీవాల్కి మూడోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. మధ్య కేసులో జనవరి 3న ఆయన ప్రశ్నించినట్టుగా వెల్లడించింది. సో గత కొన్ని రోజులుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా కేజ్రీవాల్కు నోటీసులు వస్తూనే ఉన్నాయి, ఆయన మాత్రం హాజరు అవ్వట్లేదు. సో తాజాగా మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 3న ఆయన ప్రశ్నించబోతున్నారు. సో ఇక లోక్సభ వ్యవహారాల మీద ప్రహ్లాద్ జోషి కేంద్ర మంత్రి మాట్లాడారు. 100 ఏళ్ల అవసరాలు తీరుస్తాయి, అలాంటి కొత్త బిల్లుల్ని ఆమోదించాం. 17వ లోక్సభ భేటీల తీరుపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడి. సో ఇక చలి కూడా విపరీతంగా పెరిగిపోతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత చాలా పెరిగింది. రాత్రింబవళ్ళు వణికే రాష్ట్ర వ్యాప్తంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదారిలో అత్యల్పంగా 6.8 డిగ్రీల చాలా తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. ఇవి ఈనాడుకు సంబంధించినటువంటి వార్తలు. సో సాక్షి దినపత్రిక చూద్దాం. ఇక భారత్ స్టార్ రెజ్లర్ బజరంగ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. నా కొద్ది పద్మశ్రీ పౌర పురస్కారాన్ని వెనక్కి ఇచ్చిన భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడి ఎన్నికపై నిరసనగా నిర్ణయం. సో భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికల ఫలితాలపై టోక్యో ఒలింపిక్స్ కాంస్య పథక విజేత బజరంగ్ పూనియా తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తన ఘనతని గుర్తిస్తూ 2019లో ఇచ్చిన పౌర పురస్కారం పద్మశ్రీని ఆయన వెనక్కి ఇచ్చేశారు. శుక్రవారం ప్రధాని మోదీ నివాసం వద్ద వెళ్ళడానికి బజరంగ్ ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో పద్మశ్రీ అవార్డును అక్కడే పెట్టి తిరిగి వచ్చేశారు. బజరంగ్ నిర్ణయం వ్యక్తిగతమని క్రీడా శాఖ వ్యాఖ్యానించింది. సో ఇది పరిస్థితి. ఇక బజరంగ్ తన పౌర పురస్కారాన్ని రిటర్న్ చేశారు. అది ప్రధానమైనటువంటి కారణం. భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికల ఫలితాలపై టోక్యో ఒలింపిక్స్ కాంస్య విజేత మరి తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇక నిన్న వాహనదారులకి రాష్ట్ర రవాణా శాఖ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుపై భారీ డిస్కౌంట్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. సీఎం ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేసిన పోలీసులు ఈ నెల 26 నుంచి జనవరి 10 వరకు ఆన్లైన్లో అవకాశం. ద్విచక్ర వాహనాలు, ఆటోలపైన 80%, కార్లు, ట్రక్కులు, ఇతర భారీ వాహనాల మీద 60%, ఆర్టీసీ డ్రైవర్లు, తోపుడు బండ్లకి 90%. సో ఇక ఎవరెవరైతే రాయితీలు ఉన్నాయో వాళ్ళందరికీ ద్విచక్ర వాహనాలకు సంబంధించినటువంటి ఫైన్లు ఉంటే దాని మీద దాదాపు 80% రాయితీ ఇచ్చేసి వాళ్ళు ఇక ఈ ఫైన్ నుంచి తప్పించుకోవచ్చు. సో ఇటీవల కరోనా వేవ్ మళ్ళీ కొనసాగుతుంది. కరోనా కేసులు కూడా అక్కడక్కడ నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసిండు. JN1 ప్రమాదకరం కాదు, ఎక్కువ మందికి సోకే అవకాశాలే తప్ప తీవ్రత ఉండకపోవచ్చు. సాక్షి ఇంటర్వ్యూలో ఏఐజీ